కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువ, గడిచిన కాలమంతా కాచి కాపాడి మాకే అపాయము ఆపదయం చేసిన దేవా, మీకే అన్న కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ మాటలు చెప్పబోతుండగా నాకు ధైర్యమును, తెలివిని, జ్ఞానమును దయచేయమని చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం కన్న తండ్రి గారు. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అంకుల్ గారికి నా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే అంశం ప్రార్థన. నేను స్కూల్కి వెళ్తానండి. మా స్కూల్లో క్లాసులు జరుగుతూ ఉంటాయండి. మా క్లాస్లో టీచర్ వచ్చి మాకు ఒక లెసన్ చెప్తున్నారండి. ఆ లెసన్ చెప్తుండగా టీచరు అందరికీ అర్థమవుతుందా లేదా అని అడుగుతారు కదండి. లెసన్ అంతా అయిపోయిన తర్వాత నుంచొని, టీచర్ నాకు లెసన్ అర్థం అవ్వలేదండి, మళ్ళీ ఇంకొకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నాకు మళ్ళీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి టీచర్. చేసిన తర్వాత టీచర్ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వగలుగుతాను కదండి. అదేవిధంగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవునికి అర్థవంతంగా మన ప్రార్థన అర్థమయ్యే విధంగా జాగ్రత్తగా మనం దేవునికి ప్రార్థన చేయాలండి. ఒకసారి బైబిల్లో నుండి దేవుని మాటలు తీసుకుందామండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనమండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఇది దావీదు గారు రాసిన కీర్తన అండి. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే, నీతిమంతులు అనగా దేవుని మాట విన్నవారండి. దేవుని చెప్పిన మాట వినేవారిని నీతిమంతులు అంటారండి. నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటండి. అదేవిధంగా వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించారంటండి. మన శ్రమలను విడిపిస్తారండి దేవుడు. అదేవిధంగా సామెతలు 15వ అధ్యాయము 29వ వచనమండి. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులు అనగా దేవుని మాట వినరు వారిని భక్తిహీనులు అంటారండి. వారి ప్రార్థన దేవుడు వినరంటండి. దేవుడు ఎవరి ప్రార్థన వింటారంటండి? నీతిమంతుల ప్రార్థన వింటారంటండి. మనం కూడా నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలండి. ప్రార్థన మన జీవితంలో చాలా అవసరం అండి. ఈ కొద్ది మాటలు ముగిస్తూ మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఇక్కడ నన్ను నుంచుని పెట్టినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు చెప్పడానికి నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి గారు. ఆమెన్.